చవితి సంబరాలకి కానీ వినాయక చవితి పండగకి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం. అలాగని బియాండ్ దట్ రోడ్ల మీద పెట్టేది అవన్నీ కూడా ఒకసారి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసుకుంటారు. ఎక్కడా కూడా సామాన్యమైన ప్రజలకి కానీ ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఈరోజు మేము తీసుకుంటాం. అది ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. సేఫ్టీ మెజర్స్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సేఫ్టీ మెజర్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవ్రీవన్ అక్కడ 5 ఎట్టెట్ట అనితక్క ఏంది నీ తిక్క అర్థం అవ్వట్లేదా? 100, 350, 700 యాలం పాటలు పాడుకుంటున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది. ఎస్పెషల్ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది, బీజేపీ. అయినా సరే నేను తప్పు అని ఖండించి తీరతాను. ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం, ధర్మం, అందులోనూ నా హిందూ ధర్మం. నా తెలియగలుగుతాను, ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా? ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి. ఓ పని చేయండి, మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, అట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంట. ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ప్రతి ఒక్కళ్ళకి హిందూ పండుగలు వస్తే చాలు, అసలు మీకు ఎందుకు ఇంత కడుపు మంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి. మేమేమైనా అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు ఏంటి? లేకపోతే క్రిస్టియన్స్ అర్ధరాత్రులు కూడా పెడుతూ ఉంటారు కదా. నేను ఎవరిని కించపరచట్లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పొలో మనం తిట్టడానికి రెడీ అయిపోతుంటారులే కానీ ఆయన భగవంతుడికి బోల్డని కష్టాలు వచ్చాయంట, బోడి మాధవిలత కష్టాలు వస్తే ఏంటి, మీరు తిడితే ఏంటి, నాకేం మరి. వాళ్ళకు సేమ్ రూల్స్ అప్లై చేసి మాకు కూడా సేమ్ రూల్స్ అప్లై చేయండి. మేము వేస్తాం, చిల్లర వేస్తాం.